నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్. నేను మీ ఫ్రెండ్ సంధ్యాని. ఈ రోజు మీకు నేను చూపించబోయేది కలెక్షన్స్ కాకుండా మీరు ఒకవేళ చిన్న ఊర్లో ఉన్నారనుకోండి, సో మీరు ఊర్లో నుంచి ఎలా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయొచ్చు అని ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వెంటనే కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అనమాట. అది కూడా మీకు క్లియర్ కూడా చేస్తూ ఉంటాను. ఒకవేళ క్లియర్ చేయకుండా నెక్స్ట్ వీడియో మీకు క్లియర్ చేస్తాను అనమాట. సో ఈ రోజు నేను చెప్పే స్పెషల్గా ఏంటి, ఒకవేళ మీరు చిన్న ఊర్లో ఉన్నారనుకోండి, చిన్న ఊర్లో సో ఎక్కువ మంది ఊర్లో వాళ్ళు ఎలా ఉంటారు, సో వాళ్ళు స్టడీ ఒకవేళ 10th కావచ్చు, 12th కావచ్చు, ఒకవేళ స్టడీ చేశాక వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళు కూడా పొలం పనిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది మహిళలు అట్లానే ఉన్నారు. సో వాళ్ళు పొలం పనికి వెళ్ళిపోవడం కానీ, వ్యవసాయం చేయడం కానీ, అదే వాళ్ళకు ఒక రొటీన్ లైఫ్ లెక్క వాళ్ళకి చాలామంది అలా కూడా ఉన్నారు. సో మీరు అదే పనితో పాటు మీరు చిన్నగా బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? మీరు కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది మహిళలు ఎక్కువ ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళకి ఎక్కువ మంది వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ కావడం కానీ, పెళ్లి కాకుండా పేరెంట్స్తో పాటు డిపెండ్ కావడం కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ మీద డిపెండ్ కావడం కానీ, అలా కాకుండా మనది కూడా మన సెల్ఫ్ ఇండిపెండెన్స్గా ఏమైనా చేయాలి బిజినెస్ అనుకునేవారు బట్టల వ్యాపారం అనేది స్టార్ట్అప్ చేయండి. ఎందుకంటే చెప్తాను, బట్టల వ్యాపారం అనేది మనకి రెగ్యులర్ టైంలో మనకి ఆహారం, మనకి ఫుడ్ ఎలానో, మనకి ఇల్లు ఎలానో, మనకి అదే కప్పడ అంటే మనకి బట్టలు కూడా అదే విధంగా మనకి ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఈ విధంగానే మీరు ఎలాగో పొలం పని చేశారనుకోండి, దాంతోపాటు సైడ్గా చిన్న బిజినెస్ అనేది పెట్టుకోండి, బట్టల వ్యాపారం పెట్టుకోండి. ఎందుకంటే బట్టల వ్యాపారం మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే మీ ఫ్యామిలీ మొత్తం ఒకే పని చేశారనుకోండి, సో మీరు కూడా కొంచెం ఏమన్నా స్పెషల్గా మీరు బిజినెస్ పెట్టుకున్నారనుకోండి, అది మీకు మంచిగా ప్యాకేజ్ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు కూడా మీ చిన్నగా స్టార్టప్తో పాటు మీ ఊర్లోనే కొంచెం మంచి షాప్ పెట్టుకోక మీరు చిన్నగా స్టార్టప్ కూడా చేయొచ్చు అనమాట. సో చాలామంది మహిళలు ఉన్నారు చిన్న ఊర్లో స్టార్టప్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, మేడం మీరు ఊర్లో ఎలా స్టార్టప్ చేయాలి, మా దగ్గర కలెక్షన్స్ కూడా రావు, కానీ మేము ఒకరికి వెళ్ళి పర్చేసింగ్ చేసుకోవాలంటే మా వల్ల కాదు, అక్కడ అంత దూరం వెళ్ళలేము అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కొంతమంది ఊర్లో ఉండేవాళ్ళు ఎలా అంటే, మేము అంత దూరం ఏం పోతాం, అక్కడికి వెళ్ళి మేము ఎలా తెచ్చుకుంటాం బట్టలు, అలా తీసుకొచ్చుకొని మేము ఎలా స్టార్ట్అప్ చేస్తాం, చాలా మందికి డౌట్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, మన అజ్మీరా ఫ్యాషన్ అనేది మీకు చెప్పాలంటే, ఇక్కడ మీకు ఒక మ్యానుఫ్యాక్చరర్తో కలిసి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు చిన్న ఊర్లో ఉన్నా, పెద్ద ఊర్లో ఉన్నా, అవుట్ ఆఫ్ కంట్రీ అయినా పర్లేదు, ఇక్కడ నుంచి మా బాధ్యత ఉంటుంది మీ పార్సల్ అనేది మీ దగ్గరికి పంపించడానికి, మీ దగ్గరికి పంపించడానికి అనమాట. సో ఎందుకంటే మేమన్నది ఎలా ఉంటుందంటే, మీరు ఒక చిన్న ఊర్లో ఉన్నారనుకోండి, మీ దగ్గర ఉన్న ట్రాన్స్పోర్ట్కి మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం కాబట్టి కలెక్షన్స్ అనేటివి మీరు అక్కడ నుంచి తీసుకోకుండా చిన్నగా ఇంట్లో కోసం కూడా స్టార్ట్అప్ అనేది చేయొచ్చు అనమాట. సో కలెక్షన్స్ కూడా ఇక్కడ మీకు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. దాంతోపాటు మీకు తక్కువ ప్రైస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు మధ్యవర్తులు అనేది ఎవ్వరూ లేరు. మీరు ఒకవేళ మీ దగ్గరలో చూసుంటారు, మధ్యవర్తులు ఉంటారు, డీలర్స్ కావచ్చు, హోల్సేలర్స్ కావచ్చు, అలా చాలామంది ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ తోటి కలిసి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్లో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకునేవారు మ్యానుఫ్యాక్చరర్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి. మీరు ఒకవేళ డీలర్తో పెట్టుకున్నారనుకోండి, షాప్ అనేది స్టార్ట్అప్ చేశారనుకోండి, మీకు మార్జిన్ పెట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చెప్తాను, ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బట్టలను తయారు చేస్తారు. సో వాళ్ళ దగ్గర అన్ని మొత్తం అనేది తయారింగ్ అవుతుంది అనమాట. సో దాంతోపాటు వాళ్ళు తీసుకుంటారు హోల్సేలర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, డీలర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు, రీటైలర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు కస్టమర్స్. సో మీరు ఎలా అంటే, మీరు డైరెక్ట్గా ఒక మ్యానుఫ్యాక్చర్స్తో కలిసారనుకోండి, డీలర్ కానీ హోల్సేలర్ కానీ ఇచ్చే మార్జిన్, వాళ్ళు పెట్టుకునే మార్జిన్ మొత్తం మీరు కట్ చేసుకొని డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్తో కలిసి మీరు మంచి మార్జిన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ డీలర్తో కలిసారనుకోండి, వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి మీకు కొంచెం మార్జిన్ సెట్ చేసుకొని మీకు అమ్ముతారు కాబట్టి అది మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మీరు తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది, నేను పర్చేసింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ప్లస్ దాన్ని రీసేల్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో చాలా హెవీ ప్రైస్ అయిపోతుంది. సపోజ్ ఒక 100 రూపీస్ సంథింగ్ ఏమన్నా చిన్న వస్తువు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ 100 రూపీస్ అనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర, అది మీకు హోల్సేల్ దగ్గరకు వచ్చేసరికి 150 అవుతుంది, తర్వాత 200, తర్వాత 250. ఒక 100 రూపీస్ శారీ మీ దగ్గరికి రావడానికి మినిమం 300 పడుతుంది. అంటే మీరు దాన్ని ఎంత మార్జిన్ పెట్టుకొని రీసేలింగ్ చేస్తారు? పాసిబుల్ కాదు. మా అంటే మీకు 10 రూపాయలు 20 రూపాయలు మార్జిన్ పెట్టుకోవచ్చేమో. ఒకవేళ కస్టమర్ కనిపించచ్చు, శారీ చూస్తేనే నార్మల్ ఉంది బట్ ఇంత ప్రైస్, మేము ఇంత ప్రైస్ తీసుకోలేము అనుకున్నారు అనుకోండి, మీకు అక్కడ ఏమైపోతుంది, నష్టం జరుగుతుంది. ఎలా అంటే మీకు రీసేలింగ్ కూడా కాదు, ప్లస్ అది మీకు డెడ్ స్టాక్ అయిపోతుంది. సో అక్కడ ఎవరు తీసుకురన్నమాట. సో అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఒక మ్యానుఫ్యాక్చర్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయండి. మీకు 100% అజ్మీరా ఫ్యాషన్ సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో మనతో కలిసి ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు, ఎక్స్పెషల్గా చెప్పాలంటే ఊర్లో ఉండే వాళ్ళు చాలామందికి బిజినెస్ పెట్టుకొని థాట్ ఉంటుంది, బట్ ఎలా పెట్టుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు మీరు అజ్మీరా ఫ్యాషన్ విజిట్ చేయండి. విజిట్ చేయని అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. సో మన అడ్రస్ వచ్చేసి సూరత్ స్టేషన్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సూరత్ స్టేషన్ అంటే ఒక మనకి గుజరాత్లో ఉందండి. గుజరాత్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది మనకి స్టేషన్ నుంచి. రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో గేట్ నెంబర్ 3 లిఫ్ట్ నెంబర్ 15 థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ మీకు అజ్మీరా ఫ్యాషన్ కనిపిస్తుంది. కాబట్టి
వచ్చి విజిట్ చేయొచ్చు, మంచిగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు, ఎలా మంచిగా గైడ్ కూడా చేస్తారు కాబట్టి మంచిగా పర్సనల్‌గానే చేయొచ్చనమాట. ఒకవేళ రావడం మీకు పాసిబుల్ కాదు, మీరు చిన్న ఊర్లో అక్కడి నుంచి రాలేము అనుకునే వాళ్ళు మీరు ఈ ఊర్లో కూర్చొని కూడా ఆన్‌లైన్ ద్వారా కూడా ఆర్డర్‌ని ప్లేస్ చేయొచ్చనమాట. సో, ఆన్‌లైన్‌లో ఎలా కూడా చెప్తాను. ఆన్‌లైన్‌లో ఏం లేదండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేశారనుకోండి, అక్కడ వాళ్ళేందంటే మీకు ఒక పీడిఎఫ్ సెండ్ చేస్తారు. సో, అక్కడి నుంచి మాట్లాడొచ్చు. మీకు కావాల్సిన పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తారు. సో, అక్కడి నుంచి కూడా మీరు వీడియో కాల్ చూసుకొని కూడా మీ ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేసుకొని ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ట్రాన్స్‌పోర్ట్‌కి మంచి ఫెసిలిటీ మీకు అవైలబుల్‌లో ఉంది. మీ ఊరు దగ్గరలో ట్రాన్స్‌పోర్ట్ మీకు పంపిస్తాం కాబట్టి అలా కూడా స్టార్టప్ అయితే చేయొచ్చు. సో, ఓన్లీ మీరు పొలం పనులు ఇవి ఇంట్లో పని వరకే కాకుండా చిన్నగా బిజినెస్ కూడా స్టార్టప్ చేయొచ్చనమాట. ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, వాళ్ళది ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆంటీకి ఏంటంటే ఆల్రెడీ ఆమె షాప్ ఉంది. అంటే షాప్ ఎలా అంటే చిన్నగా ఆమె టైలరింగ్ షాప్ అనుకోండి. టైలరింగ్ షాప్ ఆమెని మామూలుగా బ్లౌజ్ కుడుతుంటుంది. సో, ఆమె ఏంటంటే చిన్నగా అంటే కొంచెం ఆమెకి ఇట్లా అనిపించింది ఓన్లీ బ్లౌజ్ కుడితే మనకు అంతేం వస్తలే మనీ. బట్ దాంతో పాటు మనం ఈ ఎట్లా కస్టమర్స్ మన దగ్గరకు వస్తారు కదా! సో, అలాంటప్పుడు మనం ఏమన్నా పెట్టికోట్స్ కావచ్చు, అస్తర్ కావచ్చు, ఫాల్స్ కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న కలెక్షన్స్ ఆమె చిన్నగా యాడ్ ఆన్ చేయడం స్టార్టప్ చేసింది. ఆమె ఎలా స్టార్టప్ చేసిందో మీకు చెప్తాను. ఆమె దగ్గరికి ఎట్లా కస్టమర్స్ వస్తుంటారు కదా! బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకోవడానికి. సో, ఆ మనీని ఆమె పొదుపు చేసుకొని, ఆ మనీని కొంచెం దాచిపెట్టుకొని, ఆ మనీతో పాటు ఆమె కొన్ని కలెక్షన్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది సైడ్‌గా చిన్నగా. సో, దాంతో పాటు మీకు శారీకి సంబంధించిన మ్యాచింగ్ కలెక్షన్స్ అంటే ఎస్తర్ కానివ్వండి, ఫాల్ కానివ్వండి, లేకపోతే మన దగ్గర వచ్చేసిన రెడీమేడ్ బ్లౌజెస్ కావచ్చు, బ్లౌజ్ కట్ పీస్ కావచ్చు, ఇలాంటి కొన్ని కలెక్షన్స్ తెచ్చుకొని చిన్నగా ఇంట్లో స్టార్టప్ అయితే చేసిందనమాట. సో, ఎందుకు చేసింది? కస్టమర్స్ వాళ్ళ దగ్గరకు వస్తారు కాబట్టి ఆమె దగ్గరికి. సో, ఆమె మన దగ్గరనే శారీకి సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఆమె దగ్గర పర్చేసింగ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి స్టిచింగ్ కూడా చేయించుకోవచ్చు కాబట్టి, ఆ విధంగా మంచి ఐడియా పెట్టుకొని ఆమె చిన్నగా స్టార్టప్ అయితే చేసిందనమాట. సో, దాంతో పాటు ఆమెకి ఏమనిపించింది, ఎట్లా మన దగ్గర కస్టమర్స్ అయితే పెరిగారు. సో, ఇంకేమైనా ఇంకొంచెం ఏమైనా కొత్తగా మన బిజినెస్ చేంజెస్ తెచ్చుకోవాలనుకుంది. ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే చిన్నగా షాప్ పెట్టుకుంది. అదే ఇంటి పక్కన చిన్న షాప్ ఓపెన్ చేసుకొని అందులో మీకు అన్ని కలెక్షన్స్ యాడ్ ఆన్ చేసింది. శారీస్ కావచ్చు, కొన్ని కొన్ని ఈ విధంగా మ్యాచింగ్ కలెక్షన్స్ కానివ్వండి, అండ్ దాంతో పాటు ఆమె టైలరింగ్ షాప్ అన్నమాట. సో, 2 బెనిఫిట్. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. ఆమె కొంచెం చిన్నగా ఆమెకొచ్చింది ఒకటే టైలరింగ్ షాప్ ఒకటే వచ్చు. ఓన్లీ కుట్టడం వచ్చు ఆమెకి. ఆ కుట్టడం దగ్గర నుంచి ఆమె చిన్నగా బిజినెస్ అనేది ఒక చైన్ తయారు చేసుకుంది. సో, అలాంటి ఒక్క మహిళనే వాళ్ళకి సపోర్ట్ అంటే ఓన్లీ వాళ్ళకి హస్బెండ్ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చింది. బట్ ఆమె ఏం చేసింది? ఓన్లీ స్టిచింగ్‌తో పాటు చిన్నగా బిజినెస్ కూడా స్టార్టప్ చేసింది కాబట్టి, మీరు కూడా అలా స్టార్టప్ అయితే చేయొచ్చు. ఎవరిది తక్కువైతే ఏముండదు. ఎవరైనా ఏదైనా పెట్టుకోవడానికి బిజినెస్ తప్పకుండా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, తప్పకుండా బిజినెస్ స్టార్టప్ చేయండి. ఈడ మీకు మినిమమ్ ఒక 20,000 నుంచి 25,000 వరకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్‌పోర్ట్‌లో మినిమమ్ ఒక 50 కేజీల వరకు పార్సెల్ ఉండాల్సి కాబట్టి చిన్నగా మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చనమాట. మీకు కావాల్సిన కలెక్షన్సే మ్యాచింగ్ కలెక్షన్సా, శారీసా, లేకపోతే కుర్తీసా, ఎక్కువగా మీ ఊర్లో అనుకోండి, మీ ఊర్లో ఎక్కువ ఎలాంటి కలెక్షన్ నడుస్తాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చిన్నగా స్టార్టప్ అయితే చేయొచ్చనమాట. మీకు ఆల్రెడీ ఒక థాట్ ఉంటుంది. మన ఊర్లో శారీస్ నడుస్తూ ఉంటుంది, కుర్తీ నడుస్తుంది, అండ్ పెద్దవాళ్ళు వచ్చేసి ఇవి నైటీస్ తీసుకుంటారు. సో, అది మీరు కొంచెం గుర్తు పెట్టుకొని కూడా చిన్నగా మీకు కావాల్సిన కలెక్షన్స్ కూడా ఆన్‌లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చనమాట. అండ్ ఇక్కడ చెప్పాలంటే మీకు ఆన్‌లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు. అండ్ మీరు ఎలాంటి ఏరియాలో పెట్టుకోవాలంటే ఒక 2, 3 ఊర్లు మీకు కలిసే ప్లేస్‌లో పెట్టుకున్నారనుకోండి. సో, మీకు కొంచెం కస్టమర్స్ కూడా పెరుగుతారు. కొంచెం రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది కాబట్టి అలాగే మీరు స్టార్టప్ అయితే చేయొచ్చనమాట. మీకు సపోర్ట్ అజ్మీర్ ఫ్యాషన్ మీకు కూడా ఇస్తుంది. మనతో కలిసి ఒక 10,000 మంది కంటే ఎక్కువ మంది మహిళలు ఇంట్లో కూర్చొని స్టార్టప్ చేసి బట్ ఇప్పుడు ఓన్‌గా షాప్ కూడా రన్ చేస్తున్నారు. సో, ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. మా ఫ్రెండ్ వాళ్ళ కథ కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా మీరు కూడా అది స్టార్టప్ చేయండి. మీకు సపోర్ట్ అజ్మీర్ ఫ్యాషన్ కూడా ఉంటుంది. లైఫ్‌లో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మనం ఖాళీగా ఉంటే ఏం సరిపోదు. ఓన్లీ మనం జాబ్ పర్పస్ మీద లైఫ్ లాంగ్ అయితే అస్సలు ఉండలేము. సో, ఏదైనా ఒకటి మనకి ఓన్‌గా బిజినెస్ ఉంటేనే మన లైఫ్ ఉంటుంది. అది మాత్రం ఎందుకంటే చెప్పాలంటే మనకి నష్టం వచ్చినా మనకే వస్తుంది, ప్రాఫిట్ వచ్చినా మనకే వస్తుంది కాబట్టి తప్పకుండా బిజినెస్ స్టార్టప్ చేయండి. మీకు ఇంకేమైనా టిప్స్ కావాలంటే మాత్రం మాకు కమెంట్‌లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ రిలేషన్స్ ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళకి యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికొత్త బిజినెస్ వీడియోతో పాటు మళ్ళీ మీ ముందుంటుంది. అంతవరకు నమస్కారం.